అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. అంబటి రాంబాబు గారు యాజ్ యూజువల్గా మాట్లాడడానికి మళ్ళీ మైకుల ముందుకు వచ్చారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇంట్లోంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఎవరు అట్లా ప్రవర్తిస్తున్నారు? మేమే కదా బయటికి రావాలని కోరుకుంటున్నాం, మేమే కదా ప్రజల్లో తిరగాలని కోరుకుంటున్నాం. సామాన్య ఓటరు, సామాన్య కార్యకర్త అదంతా ఎందుకబ్బా, అదంతా పక్కన పెట్టండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చేసినట్టు ఇప్పుడు కూడా పాదయాత్రలకు దిగి ప్రజల ముందుకు రావాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. ఎందుకంటే అది ఆయనకి ప్రజలు ఇచ్చినటువంటి జాబు. సో అది ఆయన నిర్వహించాలి. సో అందుకని మళ్ళీ ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఓకే, కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ప్రభుత్వం ఊరుకోవట్లేదు, ఆంక్షలు పెడుతుందంటే ఎక్కడ పెడుతుంది? ఎక్కడ ఆపింది? ఎక్కడ ఆపలేదు కదా. దర్జాగా వచ్చి ఆయన మాట్లాడి వెళ్తున్నాడు కదా. ఇలా మాట్లాడుతున్నాడు, మళ్ళీ మాయమవుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, మళ్ళీ మాయమవుతున్నాడు. ప్రజలకి దగ్గర ఎక్కడున్నాడు? ప్రజలకి దగ్గరలో ఎక్కడున్నాడు? ఒక ఓటరు ప్రాబ్లం ఏదైనా ఉన్నది అంటే, ఒక నియోజకవర్గంలో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ నియోజకవర్గం డైరెక్ట్గా గవర్నమెంట్కి తెలియజేయలేకపోయినటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీ అక్కడ నిలబడి ప్రతిపక్ష పార్టీ తరపున అధికార పార్టీకి ఆ సమస్యని తెలియజేయాలి. అది ప్రతిపక్ష పార్టీ యొక్క జాబు. అది మనం నిర్వహించడంలో ఫెయిల్ అయ్యాం ఆబ్వియస్లీ. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. పొగాకుల రైతులను పరామర్శించడానికి వెళ్ళారని చెప్పేసి మీరే అన్నారు. మరి ఎక్కడ ఆంక్షలు విధించలేదే? మీరు అనేదే నిజమైతే, మీరు అనేదే వాస్తవం అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆయనకు పర్మిషన్ ఇవ్వకూడదు కదా. పొగాకు రైతులను పరామర్శించడానికి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళకూడదని చెప్పేసి ఆయన ఆంక్షలు విధించవచ్చు కదా. ఎందుకు విధించలేదు అంటే సింపుల్గా ప్రజలేమనుకుంటారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఎవరికీ స్వేచ్ఛ లేదు. అటు గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ ఇటు ప్రతిపక్ష పార్టీకి కానీ ఎవరికి స్వేచ్ఛ ఇవ్వకుండా 4 వైపులా బిగించి పట్టేశారు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతిపక్ష పార్టీల వరకు అన్నీ కూడా స్వేచ్ఛగా ఎవరు వాళ్ళ కార్యకలాపాలను వాళ్ళు స్వేచ్ఛగా నిర్వహించుకునే స్కోపు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అమరావతి మహిళలు లేదు ఎవరు అన్నారని కేసులు పెట్టారు, అది వేరే విషయం. అబ్బా, ఇది తప్పు అంబటి రాంబాబు గారు, ఇది చాలా తప్పు సార్. ఎందుకంటే అమరావతిలో మహిళలను ఏదో అన్నారు, కేసులు పెట్టారు, అది వేరే విషయం. అది వేరే విషయమా? అది ఎలా వేరే విషయం అవుతుంది అంబటి రాంబాబు గారు? చెప్పండి సార్. అలా అది ఎలా వేరే విషయం ఎలా అవుతుంది? మన మహిళల్ని అవమానించాడు, మన రాష్ట్రంలో ఉన్న మహిళల్ని అవమానించారు. అది తప్పు కాదు, అది వేరే విషయం ఎట్లా అవుతుంది? అది తప్పే కదా. నాకు ఇప్పటికీ అర్థమవుదు, ఇప్పటికి కూడా అది తప్పే అని ఎందుకు ఒప్పుకోవట్లేదు మీరు? అంత బహిరంగంగా తప్పు అని చెప్పేసి ఆంధ్ర ప్రజలు అందరూ తిరగబడ్డారే, మనకెందుకు అది తప్పు అనిపించట్లేదు? నాకు అర్థమవుతుంది. ఒప్పని ఎందుకు అనిపిస్తుంది? ఈ విషయంలో విడతల రజనీ గారికి నేను సెల్యూట్ చెప్తున్నా. ఎందుకంటే ఆమె బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పే, ఇది ఎవరు కూడా సహించినటువంటి తప్పే, మహిళలను ఎవరు కించపరిచి మాట్లాడినా తప్పే అని ఒప్పుకుంది. మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? అది వేరే విషయం అంటే అదే మరి చిన్న విషయమా? వేశ్యలు అన్నారండి. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మనకు కూడా అక్కా చెల్లెలు ఉన్నారు, మనకు కూడా తల్లులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను నేను. అరెస్ట్ చేయడం వేరే విషయం ఏంటండి? తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. అక్కడ ఆయన యాంకర్గా ఉన్నప్పుడు అది జరిగినప్పుడు ఆయన సీరియస్గా రెస్పాండ్ అవ్వాలి. ఆయన నవ్వుకుంటూ ఎటకారంగా రెస్పాండ్ అయ్యారని అంత క్లియర్గా, అది చూసిన వాళ్ళకి అంత క్లియర్గా తెలుస్తుంది కదా. ఆయన సీరియస్గా మీరు తక్షణమే ఇక్కడ క్షమాపణ తెలియజేయాలి, ఇది చాలా చాలా తప్పు, మహిళలను కించపరచడం అసలే తప్పు, దట్టు నేను యాంకర్గా ఉన్నప్పుడు మీరు మాట్లాడడం ఇంకా తప్పు. సో మీరు తక్షణమే ఆంధ్రప్రదేశ్ యావత్ మహిళా జాతికి మీరు క్షమాపణలు తెలియజేయాలని చెప్పేసి ఆయన అక్కడే అని ఉంటే ఈరోజు మేమందరం ఆయనకి సెల్యూట్ చెప్పేవాళ్ళం. వెక్కిలుగా నవ్వుకుంటూ వెక్కిలుగా అలా మాట్లాడకూడదని చెప్పేసి వెక్కిలుగా చేసినందుకు కదా అరెస్ట్ చేసింది. అది వేరే విషయం ఎలా అవుతుంది?
అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఓ 10 మందిని నల్లబెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? అయ్యా, అంటే మహిళలను మాట్లాడినప్పుడు, మహిళలను వేశ్యలు అన్నటప్పుడు మనము వాళ్ళకి క్షమాపణలు అడగకూడదు. మీ లెక్క ప్రకారం మీరు క్షమాపణలు తెలియజేయాలని చెప్పేసి మహిళలు అడగకూడదు. అంటే ఇప్పుడు మీరు సింపుల్గా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా నిర్వహించారో, ఏ విధంగా వ్యవహరించారో మళ్ళీ ఇది అక్కడ బహిర్గతం అవ్వట్లా? చెప్పండి, అవ్వట్లే? ఇంత క్లియర్గా తెలిసిపోతుంది కదా. అంటే మీ అభిప్రాయం ఏంటి? మేము తప్పు చేస్తాం, తప్పు మాట్లాడతారు, ఏం మాట్లాడినా కూడా ఎవరు అడగొద్దు, ఏం మాట్లాడినా కూడా ఎవరు కూడా ఎదురు తిరగొద్దు, అంతేనా మీ అభిప్రాయం అని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఏమిటి చేస్తానని అడుగుతా ఉన్నా. అదేమండి వాళ్ళ మా మీద అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు. నాయకుల మీద, మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం వారి కుటుంబం నాయకుల మీద ఇష్టానుసారంగా ప్రవర్తించి పడే ఎవరు ఎక్కడ ఏం జరగట్లేదు సార్. ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఇష్టానుసారం ప్రవర్తించారో, ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళనే ప్రభుత్వం ఒడిచి పట్టుకుందే తప్ప, వాళ్ళనే ప్రభుత్వం అరెస్టులు చేసిందే తప్ప, మరి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రోజా గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంకా కొంతమంది నాయకులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అఫ్కోర్స్ మీరు రెచ్చిపోయి మాట్లాడినా కూడా ఇంకా ఎందుకు మీరు మైకుల ముందు వచ్చి మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అదంతా, ఇప్పుడు కూటమి ప్రభుత్వమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా అని కాదు, మనకి కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి, మనకు కావాల్సింది ప్రజా ప్రయోజనాలు. దానిపైన మనం దృష్టి పెట్టి ముందుకు సాగితే మన ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం డెవలప్ అవుతుంది. మాలాంటి వాళ్ళు వచ్చి అక్కడ బతుకుతాం. లేదంటే ఇలా బయట రాష్ట్రాల్లో బతికి తల్లిదండ్రులకు దూరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీకు తెలియట్లేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులు చదువుకొని పొట్ట చేత పట్టుకొని తల్లిదండ్రులను వదిలేసి, కుటుంబాలను వదిలేసి, ఇల్లులను వదిలేసి వేరే రాష్ట్రానికి వచ్చి బతుకుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటిపైన దృష్టి పెట్టి వాళ్ళని ఎలా మన రాష్ట్రానికి రప్పించాలి, వాళ్ళని ఎలా మన రాష్ట్రంలో పని కల్పించాలనే అంశం పైన రెండు పార్టీలు దృష్టి పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు సహించమని పద్ధతుల్లో, ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఇది తగదు. అనేక సందర్భాల్లో అనేక చోట్లకు వెళ్తాం, వాళ్ళని పరామర్శిస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలా మంది అనుసరిస్తారు. అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి, పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఆపట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకూడదని చెప్పేసి ఆయన మీద ఎవరు ఆంక్షలు విధించలేదు. మీరు నిర్భయంగా నిస్సంకోచంగా ప్రజల ముందుకు వెళ్ళొచ్చు, ప్రజల్లో తిరగచ్చు, అన్నిటికంటే ముందు అసెంబ్లీకి రావచ్చు, అసెంబ్లీలో కూర్చోవచ్చు, అసెంబ్లీలో ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడచ్చు. అన్నీ మీకు సమృద్ధిగానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఎక్కడా మిమ్మల్ని ఆపట్లేదు. ఏదో మీకు అలా అనిపించిందని చెప్పి మీరు మాట్లాడడంలో అది పాయింట్ లేదు సార్. ఎందుకంటే మీరు పెద్దలు, సౌమ్యులు అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రానివ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టించట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లోకి తిరగనివ్వట్లేదు. ఇది కాదు మనకు కావాల్సిన సమస్య. నేను ఇందాక చెప్పినట్టు ప్రజా అవసరాలు చాలా 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 రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. వాటిపైన దృష్టి పెడితే కొంచెం బాగుంటుందని చెప్పేసి నా ఉచిత సలహా. అనుసరిస్తే మీ ఇష్టం, అనుసరించకపోయినా మీ ఇష్టం. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.